హాయ్ ఫ్రెండ్స్, కమ్యూనిటీ ట్యాబ్ డిజైన్ని ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే చాలా రోజులు అయింది వీడియోస్ పెట్టి, తిరుపతి ట్రిప్ వల్ల వీడియోస్ చేయట్లేదు. ఈ రోజు నుండి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టామంటే అది ఒక డిజైనింగ్ అనేది చేయాలన్నమాట. లేదు అంటే నార్మల్గా వచ్చేస్తాయి, అంటే ఓన్లీ తమ్లైనే పెట్టారనుకోండి నార్మల్గా వచ్చేస్తాయి. ఇలాంటి డిజైన్స్ని ఎలా చేయాలనేది కమ్యూనిటీ ట్యాబ్లో అంటే పిక్సెల్ ల్యాబ్లో ఎలా చేయాలనేది ఈజీగా చెప్తాను, చూసేయండి. ముందుగా పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఒక వీడియో అయితే చేస్తాం కదా, సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ముందుగా దీన్ని ఇమేజ్ సైజులోకి వెళ్ళి ఇక్కడ కస్టమ్ మీద క్లిక్ చేసి స్క్వేర్లోనైతే పెట్టుకోండి అండ్ ఓకే కొట్టండి. ఇక్కడ ఇలా వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి ఏదో ఒక బ్లాక్ కలర్ కానీ ఏదైనా డిఫరెంట్ కలర్స్ అయితే మీరు తీసుకోండి. నేనైతే ఒక బ్లూ కలర్ అయితే తీసుకుంటున్నాను. సో లేదు అంటే మీరు ఎల్లో కలర్ అయితే ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, లేదు గ్రేడియంట్ కలర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా గ్రేడియంట్ కలర్ని యూజ్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఉంటుంది, సో ఆ ఇమేజ్ని అయితే తీసుకోండి. నేను ఒక గోల్డెన్ ఇమేజ్ అయితే తీసుకుందాం అనుకుంటాను, అంటే బ్యాక్గ్రౌండ్ ఇంకొంచెం నీట్గా రావడానికి. సో ఓకే, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇలా మనం గోల్డెన్ కలర్ అయితే తీసుకున్నాను. సో నేను కొంచెం ప్రొఫెషనల్గా చేద్దామని ఇలా తీసుకున్నాను. అండ్ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీని ఓపియాసిటీ అయితే తగ్గించాలి. ఓపియాసిటీ ఇక్కడ ఉంటుంది, దీన్ని తగ్గించాలి. ఇలా అయితే పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే వీడియో మనం పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నామో, అంటే థంబ్నెయిల్ మీద పెడదాం అనుకుంటున్నామో, అంటే కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాం కదా, సో అదైతే మనం పిక్సెల్ ల్యాబ్లో ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక వీడియో అయితే అనుకుందాం. సో ఈ వీడియోని నేను కొంచెం కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టి కొంచెం ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో దీన్ని ఫుల్గా డ్రాగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ క్లిక్ చేసి సెంటర్కి వచ్చేలాగా చూసుకోండి. మళ్ళీ దీన్ని కూడా లాక్ వేసుకోండి. ఇలా వచ్చింది కదా, వచ్చిన దాని మీద ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కింద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే రాసుకోండి. అంటే మీకు నచ్చిన టెక్స్ట్ అయితే రాసుకోండి. నేను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది రాసుకుంటున్నాను. నెక్స్ట్ అనేది మనం ఎక్కువగా బ్లూ కలర్ యూజ్ చేస్తుంటాము. సో ఎందుకంటే మన ఒక ఛానల్కి ఒక థీమ్ అంటూ ఉండాలి, ప్రతి ఛానల్కి ఒక థీమ్ అంటూ ఉంటుంది. సో మనం మన ఛానల్కి బ్లూ కలర్ని అయితే ఎంచుకున్నాం అనమాట. సో ఓకే, ఇదైతే ఇక్కడ పెట్టేసి దీని కలర్ వచ్చి వైట్ ఉంచేయండి, ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. దీని ఫాంట్ స్టైల్ అయితే మార్చుకోండి. ఫాంట్ స్టైల్ అయితే మార్చి వైట్ అయితే పెట్టుకున్నాను. మళ్ళీ దీన్ని కాపీ అయితే చేసుకొని మీద టెక్స్ట్ మీద ఏదో ఒక టెక్స్ట్ అయితే మీరు పెట్టండి. జస్ట్ దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా క్లిక్ చేయాలన్నట్టు. ఇక్కడైతే ఇలాగ ఒక లింక్ అయితే మనం పెడుతున్నాం అనమాట. ఇంతే, జస్ట్ మన కమ్యూనిటీ ట్యాబ్ గురించి ఒక డిజైన్ అయితే తయారైపోయింది. దీన్ని మీ సేవ్ అయితే చేసుకోండి. జస్ట్ సేవ్ అల్ట్రాలోకి వెళ్ళి సేవ్ అయితే చేసుకోండి. సేవ్ చేసుకున్న దాన్ని కమ్యూనిటీ ట్యాబ్లో ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఏదైతే వీడియో ఉందో సో ఆ వీడియో అయితే తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియోస్. ఇక్కడ మనకి ఈ వీడియోని మనం పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. 3 డాట్స్ మీద క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ మీద క్లిక్ చేస్తాం. మళ్ళీ కమ్యూనిటీ ట్యాబ్లోకి అయితే వెళ్తాం అండ్ దీని మీద క్లిక్ చేస్తాం అండ్ ఈ లింక్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. అండ్ మనం ఏదైతే మన ఇమేజ్ని డిజైన్ చేసామో ఆ ఇమేజ్ని అయితే మనం పెట్టుకుంటాం. ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు సేవ్ చేసినప్పుడు అల్ట్రాలో పెట్టి సేవ్ చేశారనుకోండి, ఇమేజ్ కానీ ఒకవేళ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అవ్వట్లేదు అంటే మీరు క్వాలిటీ కొంచెం తగ్గించి సేవ్ అయితే చేయండి. అంటే వెరీ హై అని ఉంది కదా, అది పెట్టుకొని మీరైతే సేవ్ చేయండి. అండ్ ఇమేజ్ని ఇలా తీసుకున్న తర్వాత దీన్ని అయితే నెక్స్ట్ అయితే కొడతాం. సో నెక్స్ట్ కొట్టిన తర్వాత మన కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఇలా మనకి డిజైన్ అయింది అండ్ నీట్గా మనకైతే పబ్లిష్ అయిపోతుంది అనమాట. సో పోస్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనము నీట్గా ఒక కమ్యూనిటీ ట్యాబ్ పోస్ట్ని డిజైన్ అయితే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ఈ లింక్ని క్లిక్ చేసి ఈ వీడియో చూస్తే ఈ వీడియో ద్వారా కూడా కొన్ని వ్యూస్ అయితే వస్తాయి అనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.